ఎంఎంటీఎస్ అత్యాచార యత్నం కేసులో ట్విస్ట్ల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. యువతిపైన అత్యాచార యత్నం జరగలేదని, రీల్స్ చేస్తూ రైలు నుంచి కింద పడిపోయిందని పోలీసులు చెబుతుంటే అది వాస్తవం కాదని బాధితురాలు అంటోంది. తనపై అత్యాచార యత్నం జరిగిందని మరోసారి స్పష్టం చేసింది. దీంతో మరోసారి గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. మార్చి 22న ఎంఎంటీఎస్ రైల్లో అత్యాచార యత్నం ఓ కట్టుకథ అని పోలీసులు శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించారు. బాధితురాలిపై ఎలాంటి అత్యాచార యత్నం జరగలేదని నిర్ధారించారు. ఇన్స్టా రీల్స్ చేస్తూ రైలు నుంచి యువతి జారిపడిందని, విషయం కప్పిపుచ్చుకునేందుకు అత్యాచార యత్నం డ్రామా ఆడినట్లు చెప్పారు. దాదాపు 100 మంది అనుమానితులను ప్రశ్నించారు పోలీసులు. 250 సీసీ కెమెరాల ఫుటేజ్లను జల్లెడపట్టగా ఎలాంటి ఆధారాలు దొరక్కపోవడంతో గందరగోళం ఏర్పడింది. చివరకు విచారణలో యువతి అసలు నిజం ఒప్పుకుందని తెలిపారు. లీగల్ ఒపీనియన్ తీసుకుని కేసును క్లోజ్ చేసినట్లు ప్రకటించారు రైల్వే పోలీసులు. ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల ప్రకటనపై బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. తాను ఓ కంపెనీలో పనిచేస్తున్నానని, మొబైల్ రిపేర్ కోసం మేడ్చల్ నుంచి సికింద్రాబాద్ కు ఎంఎంటీఎస్ వెళ్లే సమయంలో ఓ వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడని చెప్పింది. ఏం చేయాలో తెలియక రైలు నుంచి దూకినట్లు తెలిపింది. ఇలా నేను పడడం జరిగింది అనేసి అన్నారు. సో ఏ ఒక్క రీల్ అయితే తీయలేదు. నేను రిటర్న్ వెళ్ళేటప్పటికి సో అక్కడ నేను ఆ అబ్బాయి ఒక అన్నం పర్సన్ నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ నుంచి నేను దూకాను. సో వాళ్ళు ఇలా న్యూస్ చేసి అంటే ఇలా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి కేసు క్లోజ్ చేయడం వల్ల నాకు అన్యాయమే జరుగుతుంది. సో నేను న్యాయం జరగాలని నేను అనుకుంటున్నాను. సో నాకు న్యాయం జరిగేంత వరకు నేను ఫైట్ చేస్తూనే ఉంటాను.